చూడనిమ్ము. నీదు మహిమల పాడుచున్ నీదు పనికి జీవితమంకితమ్ముగ చేయు కొరకు నాదు దేహము దృఢముగా నడవనిమ్ము. ఒడలు మరిపించి మది శాంతి బడగజేయు మలయ పవన వీచికల్ మందగతులా విశ్వమునన్ ఎల్లకాలము వీయనిమ్ము. భద్రమైనట్టి సుమధుర పదములెప్పుడు వీనులారగా ఓ ప్రభూ వినగనిమ్ము. ఇంత మంగళకరమైనటువంటి భావాన్ని పద్య రూపంలో మనకు అందించిన పెద్దలు ఈరోజు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్నారు. డాక్టర్ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు రచించిన ఈ పద్యంతో ఈరోజు మనం సభని ప్రారంభం చేసుకుందాం. ముందుగా ఋషిపీఠం సత్సంగం రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఒక అద్భుతమైనటువంటి కావ్యం, సంస్కృత పద్యకావ్యం, ఇంకా అనేక విశేషాలతో కూడినటువంటి ఒకానొక గ్రంథం సుమనో మంజరి అన్న పేరు మీద అస్మత్ గురువరేణ్యులు సామవేదం షణ్ముఖ శర్మ గారి కరకమలాల మీదుగా ఆవిష్కృతమైనటువంటి గ్రంథాన్ని మన డాక్టర్ గారు రాయటం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆవిష్కరణ తర్వాత దానిలో ఉన్న విశేషాలని కావ్య పరిచయ సభ రూపంలో పెట్టుకోవాలి అని పెద్దలు నిశ్చయించడంతో ఈరోజు మనందరం ఇక్కడ కూర్చున్నాం. ఈ సభకి మీ అందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. ముందుగా వేదిక మీదకి మన పెద్దలను ఆహ్వానించుకుందాం. ఈనాటి కార్యక్రమానికి ఆధ్యక్షం వహించవలసిందిగా పెద్దలు డాక్టర్ ఇనుగంటి ఉమారామారావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ముఖ్య అతిథిగా మన మధ్య ఉన్నటువంటి మధుర భారతి శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారిని, వారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నాథసూరి ధూళిపాల మహాదేవమణి గారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించుకుంటున్నాం. గొల్లపల్లి సీతారామచంద్ర ఘరాపాటి గారు, వారిని సభక్తికంగా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఇక సుమనో మంజరి కావ్యకర్త భాగవత విరించి డాక్టర్ టివి నారాయణరావు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మీ అందరి కర్తాల వర్ధన మధ్య ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దల్ని సత్కరించుకునే ముందుగా దీప ప్రకాశనం చేసుకుని వేదస్వస్తితోటి తరువాత మనం పెద్దల్ని సత్కరించుకోవటం, తర్వాత కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. ముందుగా అధ్యక్షుల వారిని, మిగతా పెద్దల్ని కృతకృత్యాస్యుస్తన్నమామి గజాననం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మహాదేవం త్రినయనం భస్మోద్ధోళితవిగ్రహం చిన్ముద్రితకరాంభోజం దత్తాత్రేయం నమామ్యహం. నమో గంగే మహాగంగే మహాదేవస్య వల్లభే మహతి త్వాం మహాదేవి గోదావరి నమోస్తుతే.
నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः సేదసాదనం. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి. ధీనామభిద్రియవతు ఆనో దివో బృహతః పర్వతాదా సరస్వతీ యజతాగంతు యజ్ఞం. హవం దేవీ జుజుషాణాఘృతాచీ శక్మాన్నో వాచముషతి శృణోతు. బృహస్పతే అతియదర్యో అరుహాజ్యమద్విభాతి క్రతుమజ్జనేషు. యద్దేదయచ్చవసర్త ప్రజాత తదస్మాసు ద్రవిణం దేహి చిత్రం. విమిమే త్వాపయస్వతీం దేవానాం ధేనుగో సుదుఘామనభస్ఫురంతీం. ఇంద్రः సోమం పిబతు క్షేమో అస్తు నః. చతుర్వింశత్యక్షరా గాయత్రీ గాయత్రీ. చతుర్వింశత్యక్షరా చతుర్వింశత్యక్షరా గాయత్రీ. చతుర్వింశత్యక్షరేతి చతుర్వింశతి అక్షరా గాయత్రీ గాయత్రీ. గాయత్రీ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం గాయత్ర్యా. గాయత్ర్యా బ్రహ్మవర్చసం గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం గాయత్ర్యా. బ్రహ్మవర్చసం గాయత్ర్యా గాయత్ర్యా బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం గాయత్ర్యైవైవ గాయత్ర్యా. బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం గాయత్ర్యైవ. బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం గాయత్ర్యైవైవ గాయత్ర్యా గాయత్ర్యైవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవ గాయత్ర్యా. గాయత్ర్యైవ బ్రహ్మవర్చసం ఏవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవైవ బ్రహ్మవర్చసమవావ బ్రహ్మవర్చసమేవైవ బ్రహ్మవర్చసమవ. బ్రహ్మవర్చసమవావ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవరుంధతే రుంధతేవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవరుంధతే. బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం అవరుంధతే రుంధతే వావరుంధతేతి రాత్రావతి రాత్రో రుంధతే వావరుంధతేతి రాత్రౌ. రుంధతేతి రాత్రావతి రాత్రౌ రుంధతే రుంధతేతి రాత్రావభితో భితోతి రాత్రౌ రుంధతే రుంధతేతి రాత్రావభితా. అతిరాత్రావభితో భితోతి రాత్రావతి రాత్రావభితో భవతో భవతో భితోతి రాత్రౌ. అతిరాత్రావభితో భవతః అతిరాత్రావిత్యతి రాత్రౌ. అభితో భవతో భవతో భితో భితో భవతో బ్రహ్మవర్చసస్య బ్రహ్మవర్చసస్య భవతః అభితో భితో భవతో బ్రహ్మవర్చసస్య భవతో బ్రహ్మవర్చసస్య బ్రహ్మవర్చసస్య భవతో భవతో బ్రహ్మవర్చసస్య పరివృహీత్యై పరివృహీత్యై బ్రహ్మవర్చసస్య భవతో భవతో బ్రహ్మవర్చసస్య పరివృహీత్యై బ్రహ్మవర్చసస్య పరివృహీత్యై పరివృహీత్యై బ్రహ్మవర్చసస్య బ్రహ్మవర్చసస్య పరివృహీత్యై బ్రహ్మవర్చసస్యేతి బ్రహ్మవర్చసస్య పరివృహీత్యా ఇతి పరిగృహీత్యై అవేత్యోపవృద్ధా నా ఇతి యద్దర్భపుంజీలైః పవయతి తత్స్విదేవా వైతి తన్నావైతి త్రిభిః పవయతి. త్రయ ఇమే లోకాః ఏభిరేవైనం లోకైః పవయతి. అథో అపాం వా ఏతత్తేజో వర్చః యద్దర్భాః యద్దర్భపుంజీలైః పవయతి. అపామేవైనం తేజసా వర్చసాభిషించతి. అత్యానో దేవసవితః ప్రజావత్సావీ సౌభగం పరాదుష్వప్నియగో సువా. విశ్వాని దేవసవితః దురితాని పరాసువా. యద్భద్రం తన్మాసువా. మన సభా సాంప్రదాయాన్ని అనుసరించి ఇప్పుడు ఒక ప్రార్థనా గీతాన్ని మన శిరీష్ గారు ఆలపిస్తారు.
డాక్టర్ గారి ఆదేశం మేరకు ఈ సాహసం. బాసర సరస్వతి బంగారు బొమ్మ, బాసర సరస్వతి బంగారు బొమ్మ, దోసిలి యొగ్గితిని దీవించవమ్మ. శరణు 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 శ్రీ సరస్వతి శరణు, శరణు 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 జ్ఞాన సరస్వతి శరణు. నీ వీణా నాదము నా మదిని నింపవమ్మ, నీ అందెల సవ్వడితో నర్తించవమ్మ. నీవే నా నాలుకపై నిలిచి పలుకవమ్మ, నీవే నా తోడైనను నడిపించవమ్మ, నీవే నా తోడైనను నడిపించవమ్మ. శరణు 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 శ్రీ సరస్వతి శరణు, శరణు 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 జ్ఞాన సరస్వతి శరణు. నీరజాక్షి మాకు దివ్య నేత్రము నీవమ్మ, దారి చూపి నడిపే ఆధారము నీవమ్మ. నీవు లేక మహాలక్ష్మి నిలువలేదు కదమ్మ, నీ పుత్రులకెటుబోయిన ఎదురు లేదు కదమ్మ, నీ పుత్రులకెటుబోయిన ఎదురు లేదు కదమ్మ. శరణు 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 శ్రీ సరస్వతి శరణు, శరణు 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 జ్ఞాన సరస్వతి శరణు. బాసర సరస్వతి బంగారు బొమ్మ, దోసిలి యొగ్గితిని దీవించవమ్మ, దోసిలి యొగ్గితిని దీవించవమ్మ. పెద్దలకి స్వాగత సత్కారం చేయడానికి మన రామచంద్ర గారు సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఈనాటి అధ్యక్షులు డాక్టర్ ఇనుగంటి ఉమారామారావు గారిని వారు సత్కరిస్తారు. రామచంద్ర. తదుపరి ప్రభశ్రీ ఉళ్ళపల్లి సీతారామచంద్ర గణపాటి గారిని రామచంద్ర గారు సత్కరిస్తారు. ముఖ్య అతిథి ఇప్పుడు ఆత్మీయ అతిథి మహాదేవమణి గారు ఎంపికయ్యారు. వారికి మనందరం కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేద్దాం. ఇప్పుడు అధ్యక్షుని తొలి పలుకులు మీరు. కిశోర ముగ్ధమూర్తే కలవేణుక్వణితాదృతాననేందో మమ వాచి విజృంభతాం మురారే
మధురం నక్కని కాపి 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 చేత వినబట్టి చెలువారం రోయించి కువలయమును మేలు కొలుపు తల్లి మల్లె పూల వంటి మాటలు నాలో అన నిలుపమమ్మ ఎప్పుడు పలుకులమ్మా కరతల ధృత వీణాం మంజులం వాదయంతీం కరతల ధృత వీణాం మంజులం వాదయంతీం కువలయమిదమత్యం ప్రాతరుద్బోధయంతీం కుసుమస్వరభిశుక్లాం వాచముద్భావయంతీం విధి హరిహర పూజ్యాం నౌమి వాంగ్మాతరం మే. నమస్సభాయి. అద్భుతమైన ఈ సభ. దీని కథానాయకులు డాక్టర్ నారాయణరావు గారు. ఆయన కవిత తపశ్చక్రవర్తి అని నా దృష్టిలో. తపస్సు చేయడం అంటే ఎందుకే తపస్సు చేయడం అంటే పరమాత్మను చేరుకోవడం కోసం, పరమాత్మను నేనేం తెలుసుకోవడం కోసం. నేనేం తెలుసుకోవడానికి అడ్డుపడేది ఏంటంటే మనస్సు. ఈ మనస్సు నా చేయిలా ఊగుతూ ఉంటుంటుంది, ఎక్కడ ఆగదు అది. దానికి ఏం చేయాలంటే ఒక చోట తగిలించాలి. ఆయన కవిత్వం మీద తగిలించారు. ఇంటి వ్యవహారాలు చేస్తూ ఉంటూ కూడా నృత్యం చేసే నర్తకి ఎట్లయితే నెత్తి మీద ఉన్నటువంటి దీపాన్ని మరిపోకుండా చేస్తుంటుందో ఆ రకంగా ఆయన కవిత్వాన్ని ఎప్పుడూ కూడా ఏమరపారకుండా ఎవడో అర్జునులాగా పడుకున్నా సరే కృష్ణ చెప్పండి ఆయనకి. అట్లా ఆయన నిరంతరం కూడా స్వప్నావస్థలు జాగ్రత్త అవస్థలు ఎలాగ ఉందో స్వప్నావస్థలోను సుషుప్తి అవస్థలో కూడా నిరంతరం భగచింతన అది కూడా కవిత్వ రూపం చేస్తున్నారు. అదేంటంటే కవిత్వం అంటే ఇది ధ్యానం చేయాలి. తపస్సు అంటే ధ్యానం చేయాలి. ఈయన నిరంతరం రామధ్యానం చేస్తున్నారు. ఒక రామధ్యానం కాదు, రాముడిని అందరిలోనూ చూస్తున్నారు, అందరిలోనే రాముడిని చూస్తున్నారు. ఆ తపస్సు జరిగింది. దానివల్ల నిరంతర చింతన వల్ల ఏంటంటే అవంతరకు అవే రాగద్వేషాలు పోతాయి. మనం పోగొట్టుకోవాలంటే పోవు. దానికి ఏవాలంటే అంటే నిరంతరము భగవత్ చింతనే కావాలి. దానికి భాగవతం ఎక్కడ చెప్పినా చింతన సత్సంగము చెప్తూ ఉంటుంది. సత్సంగము చింతన ఈ రెండు కూడా ఆయనకు ఉన్నాయి. సంసార విషవృక్షస్య ద్వే ఫలే అమృతోపమే కావ్యామృత రసాస్వాద సల్లాప సజ్జనై సహ. కావ్యామృత రసాస్వాదం అది స్వీయ కవిత్వం కావచ్చు, వాల్మీకి ఆది ఈయన ఈ కవిత్వం రాయడానికి కారణం మన గణపాటి గారు ఉన్నారు. గణపాటి గారు నేను కవిత్వం రాస్తానన్నప్పుడు అలా కాదండి, కందుకూరి వారి దగ్గర భాస్కర్ సింగ్ గారి దగ్గర ముందు సంస్కృతం బాగా నేర్చుకోండి, తర్వాత రద్దు అన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారట డాక్టర్ గారు, నాకు సంస్కృతం నేర్పండి అని అడిగారట. ఎందుకు అని అడిగారట ఆయన. రామాయణం చదవడానికి అన్నారట. రామాయణం చదవడం కాదు, రామాయణాన్ని వంటబట్టి చూడడం కొంచెం చదివారు. రామాయణాన్ని ఒక 1000 సార్లు చదివి ఉంటారు ఆయన. దాదాపు శ్లోకాలని కంఠదావచ్చు. అలాగే మరి కవిత్వం మరి రావాలంటే ప్రతిభ వ్యుత్పత్తి అభ్యాసాలు ఉండాలంటారు. ప్రతిభ అది ఒకడిస్తే వచ్చేది కాదు, వాళ్ళ తల్లిదండ్రులకు అనుగ్రహం చేత వచ్చింది, మొత్తానికి జన్మతః వచ్చింది. కాబట్టి ఏమంటానంటే ధన్యంతస్య జను తథైవ పితరౌ ధన్యం తదీయం కులం. ఎక్కడదో శ్లోకం పట్టుకొచ్చాను, అది నాది అనుకునేవారు. ధన్యంతస్య జను తథైవ పితరౌ ధన్యం తదీయం కులం. ఎందుకంటే వీరు నిరంతర రామచింతన చేయడం ద్వారా వీరి యొక్క పుట్టుక ధన్యమైంది, వీరి తల్లిదండ్రులు ధన్యమైనారు, వాళ్ళ కులం అంతా ధన్యమైంది. ధన్యాతేన వసుంధర భూమంతా ధన్యమైంది. కిమధికం తేనైవ ధన్యం జగత్, జగత్ అంతా అందుచేత ధన్యమైంది. ఇది నేను కొంచెం చేర్చాను పైత్యంతో. రామైక నిదేశవర్తిరభవత్. రామైక నిదేశవర్తిరభవత్. రామాజ్ఞ పాలిస్తున్నారు. రాముడు ఎలా ఉన్నాడో అలా చేయాలి. రాముడు అంటే ధర్మస్వరూపుడు, ఆ ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి. కాబట్టి రామైక నిదేశవర్తిరభవత్. రాముడి యొక్క ఆజ్ఞనే పాలిస్తున్నారు. రాముడు ఏం చెప్పాడో, ఏం చేశాడో, ఎలా చేశాడో అదంతా పాలిస్తున్నారు. కాబట్టి రామైక నిదేశవర్తిరభవత్. పాదాంబుజాలోకనాథ్. ఆయనకి భగవద్ పాద దర్శనం కలిగింది, రామ పాద దర్శనం కలిగింది. అందువల్ల సత్కావ్యామృత పానకంఠకుహర, సత్కావ్యామృత పానకంఠకుహర నారాయణాఖ్యో అజని. అలాంటి నారాయణ మహారాజు ఈయన రాసినది సుమనో మంజరి అని అర్థం. సుమరస్ అంటేనే గుర్తు శ్లోకం. అంజలిస్థాని పుష్పాన్ని వాసయంతి కరద్వయం అహో సుమరసాం ప్రీతి వామ దక్షిణయోస్తమ. దోషుల్లో పూలు ఉన్నట్టయితే ఈ చెయ్యి ఎడం చెయ్యి కుడి చెయ్యి లేకుండా 2 చేతులని కూడా
సువాసన భరితంగా చేస్తుంటుంది. ఏమిటంటే సుమనసాం ప్రీతి. సుమనస అంటే పువ్వులకు, సుమనస్సు గల వాళ్లకు, సుమనసాం దేవతలకు కూడా ప్రీతి. వామదక్షిణయో అంటే ఎడమ కుడి కాకుండా వామాచారం దక్షిణాచారం కూడా అనుకుంటాను. రెండు ఆచారాలు ఏ ఆచారంలో ఉన్న వాళ్ళని ఆచారంలో ఉంటే చాలు వారి పరిస్థితి. కాబట్టి అంజలిస్థాని పుష్పాన్ని వాసయంతి కరద్వయం అహో సుమనసాం ప్రీతి వామదక్షిణయోస్తమ. ఇక నన్ను అధ్యక్షుడిగా ఉండమని నిన్న డాక్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు. చెప్పడం తీరు చాలా బాగుంది. ఆయన చమత్కారి. ఏ మాట మాట్లాడినా చమత్కారం ఉంటుంది. ఆయనలో చమత్కారం లేకుండా ఉండదు. మీరు మాట్లాడుతూ నేను ఒకటి అడుగుతాను, మీరు నో అనకండి అని చెప్పారు. అడగండి అన్నాను. అంటే ఇలా అని అడిగారు. అయితే ఏమంటారన్నారు, నో అనొద్దన్నారుగా, ఇంక మిగిలింది ఎస్సేగా. ఇట్లా అన్వయించారు. సుమనో మంజరి అంటే మంజు అంటే మనోజ్ఞతాం రాతీతి మంజు. మనోజ్ఞతాం రాతీతి దాని మంజరి అంటే మంజు రాతీతి మంజుతాం లేదా మంజు రాజీతి మంజు. దానికి ఏదో ప్రత్యయం వచ్చి మనిషిత్వ వ్యాకరణ ప్రత్యయం జరిగి మొత్తానికి మంజరి అయింది. మంజరి అంటే గుత్తి, పూల గుత్తి అని అర్థం. సుమనస్సు ఉంది కాబట్టి సుమనస్సు మంజరి అంటే ఎలా గుర్తుంది? ఇది సుమనస్సు అంటే పూలే కదా. మంజరి అంటే మంజరి దానికి లత అని అర్థం కూడా ఉంది. పూల గుత్తి కాకుండా మంజరి అంటే పూలలత. పూలలత ఎలా అయితే కనుక చూచే వాళ్ళందరికీ ఆనందం కలిగిస్తుందో, ఆగ్రహణ భరిత సౌరభం అందిస్తుందో, ఈ గ్రంథం కూడా అందరికీ కూడా సౌరభాన్ని పంచుతుందని తాత్పర్యం. ఇందులో అనేక రకాల శ్లోకాలు ఉన్నాయి. ఈయన కవితను తపస్సు చక్రవర్తి చేశారు. ఈ కవిత్వం రావాలంటే అన్నదాకా అనుకున్నట్టుగానే కవిత్వానికి ప్రయోజనాలు ఏదో కావ్యం ఎస్ఎస్ఏ అర్ధకృతి వ్యవహార విధి అని చెప్పారు. కానీ నాకు ప్రయోజనం ఏంటంటే సజ్జ పరనృతి అని ఒక ప్రయోజనం ఒకటి అందరి. ఇది కవి రచించిన శ్రోతకు తర్వాత వాళ్ళకు కూడా మనకు వస్తుంది. సజ్జ పరనృతి అంటే పరమానంద రసానికి సద్వైత సబ్రహ్మచారి అన్నారు. ఇది అంటే కలిగే ఆనందం పరమానందం ఏదైతే ఉందో పరమానందానికి ఇది కొంచెం సబ్రహ్మచారి తుల్యమైందని చెప్పారు. తుల్యత్వం ఎందుకంటే ఇది ఎప్పుడైనా మళ్ళీ తాగొచ్చు. దీనివల్ల సాధించవలసింది అది ఒకటి ఉందని చెప్పడం కోసం కూడా చెప్పారు. దీనివల్ల ఇదే ఆనందం సజ్జ పరనృతి. ఇది స్థిరంగా నిలబడాలంటే ఇది జ్ఞానాన్ని కలిగించాలి. జ్ఞానాదేవత కైవల్యం కలుగుతుంది. ఇక్కడ కైవల్యం కలగాలంటే ఈ సుమనో మంజరి మన హృదయంలో మన ఆభరణగా ఉన్నట్టయితే చక్కగా కలుగుతుంది తాత్పర్యం. ఇలాంటి కవితారూప తపస్సు చేసినటువంటి వారికి ఈయన ఎంతకాలం ఎప్పుడు ఎన్నాళ్ళు చేశారో. ఈయన వైద్యం చేస్తున్నా అలాగే కవిత్వం కూడా మాట్లాడుతుంటారు. మామూలుగా మాట్లాడుతున్నా కవిత్వం మాట్లాడుతుంటారు. నిరంతరం ఎంత తెలిసిన విషయమే. నేను ఒకసారి మా కళాశాలకు కాదు మా గోదావరి గోష్పద క్షేత్రంలో అధ్యక్షుడిగా అదే ఉన్నారు. సభలు ఇద్దరు ఉన్నాం. ఆ తర్వాత మా గురుప్రసాద్ గారిని అడిగాను, ఏమండి నీకు ఏమైనా ప్రాక్టీస్ ఉంటుందా అని అడిగాను వచ్చిన కొత్తలో. ఎందుకంటే ఎప్పుడు చూస్తే కవిత్వం అంటుంటారు. అబ్బో వెళ్ళి కూర్చోమన్నారు. ఆయన మాట తపస్సు అయింది. నేను వెళ్ళి కూర్చోవలసి వచ్చింది నేనే చాలాసేపు. ఆ తర్వాత పరిచయం నాకు ఎలక్ట్రాన్ చేస్తున్నారు మొత్తాన్ని. అలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి మనలో ఉండడం, మనలో చూడగలగడం, మనతో మాట్లాడడం, నాకు నన్ను ఆత్మీయుడిగా భావించడం. అయితే ఆయనకు లక్షణం ఏంటంటే కాళిదాసు చెప్పినట్టుగా అహమేవ మతో మహీపతే అని. నేను రాజుగారికి చాలా ఇష్టమైన ప్రతి అనుకోవాలట. ఇంట్లో మా నాన్నకి నేను ఇష్టమైన అందరూ అనుకోవాలి. ఒకరు అనుకోకపోతే కంప మురిగిపోతుంది. ఇలా ఈయన అందరి చేత కూడా డాక్టర్ గారు నా వాళ్ళు, డాక్టర్ గారు నేనంటే చాలా ఇష్టమైన అందరూ అనుకున్నట్టు చేసేటువంటి ప్రతిభా సంపన్నులు డాక్టర్ గారు. ఇంకా నేను మాట్లాడితే బాగుండదు. ఎందుకంటే కావ్యం గురించి బాగా కత్తులు నూరుకుని వచ్చారు మహానుభావులు, చెప్పగలవారు. అలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తూ నేను ఈ పట్టు తర్వాత నా మాట కాబట్టి తర్వాత పుస్తక ప్రాశస్త్యంపై శ్రీ మల్లాపడ శ్రీమన్నారాయణ గారు ఆయనంటే అద్భుతమైనటువంటి పరిచయం చేయక్కర్లే. దివిటి పెట్టి చూపించినట్టే సూర్యుని చూపించినట్టు అవుతుంది. నా అదృష్టం ఏంటంటే రాసిన కర్త నారాయణరావు గారు, చెప్పే ప్రవక్త నారాయణరావు గారు, చెప్పే విషయం నారాయణీయం. కాబట్టి అందరూ మనం స్వస్తి. ఇప్పుడు మల్లాపడి నారాయణరావు గారిని ప్రసంగించవలసిందిగా కూర్చున్నాను. ధన్యవాదాలు మాస్టారు. నిజానికి మేము మాస్టర్ సౌజన్యానికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఈరోజు మనకి రామకృష్ణ సూర్యనారాయణ గారు మన డాక్టర్ గారికి గురుతుల్యులు వారిది ముందు అధ్యక్షులుగా అనుకున్నాం. అయితే ఈరోజు వారి సభలో ఉండలేని ఒక స్థితి వచ్చింది. ఏం చేయాలా అంటే వెంటనే మేము మాస్టర్ పేరు అనుకోవడం జరిగింది. అడిగితే సరే మన డాక్టర్ గారే అడగాలి కదా అని అడిగారు. అడిగితే వారు చాలా పెద్ద మనసుతో ఇప్పుడు చెప్పారుగా మీరు అంత అందంగా అంత చక్కగా వెంటనే అంగీకరించారు. సో వారికి మరొకసారి మా ధన్యవాదాలు ఆవిష్కరిస్తూ ఇప్పుడు మనకి ఈ సుమనో మంజరి కావ్యాన్ని గురుగారి చేతుల మీదుగా ఆవిష్కరించేయాలని డాక్టర్ గారికి కోరిక. సరే డాక్టర్ గారిని అడిగారు, గురుగారిని అడిగారు డాక్టర్ గారు.
అడిగితే అప్పటికి అనపర్తిలో త్యాగరాజు రామభక్తి అన్న ఒక అద్భుతమైనటువంటి 3 రోజుల ప్రవచనాలు జరిగాయి గురువుగారివి. దాని వైభవం గురించి నేను చెప్పడం కష్టం. అంత అద్భుతమైనటువంటి రామభక్తిని ఆవిష్కరించినటువంటి ఒకానొక సందర్భం అది, త్యాగరాజు యొక్క రామభక్తిని. ఆ సభలో ఆవిష్కరించాలి పుస్తకాన్ని అని గురుగారు నిర్ణయించారు. అంతకన్నా అనుకున్నాం, అందరం వెళ్ళాం. 8వ తేదీ అనపర్తిలో ఒక పెద్ద సభలో గురువుగారి చేతుల మీదుగా ఈ సుమనో మంజరి ఆవిష్కృతమైంది. ఆ సందర్భంగా గురువుగారు చెప్పినటువంటి ఒక వారు ఆశీర్వదించిన ఆ విషయాన్ని ఒక 2 నిమిషాల ఆడియో క్లిప్ ఉంది, దాన్ని మీ ముందు ప్లే చేస్తాను ఒకసారి. ఇలాంటి పవిత్రమైన రామచంద్రమూర్తికి సంబంధించి త్యాగరాజు యొక్క భక్తికి సంబంధించి జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా ఆ రామభక్తి సామ్రాజ్యాన్ని పొందిన మహానుభావుల్ని నమస్కారం చేసుకుంటూ, పురాకృత సుకృతం వల్ల తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం వల్ల అలాంటి రామభక్తిని జన్మతః పొందినటువంటి వారు తాను ఏ వృత్తిలో ఉన్నప్పటికీ ప్రవృత్తి మాత్రం రామభక్తిగా చేసుకుని పండితుల మధ్య విద్య నేర్చుకుని భాష నేర్చుకుని, ఎందుకంటే రాముడి కోసం అలా నేర్చుకున్న రామాయణాన్ని, భారతాన్ని సంస్కృత భాష క్షుణ్ణంగా తెలిసి చదువుకుంటూ ఆ రామాయణాన్ని ఆస్వాదిస్తూ తాను ఆస్వాదించిన అనుభూతిని తాను నేర్చుకున్న భాషతోనే ఒక కావ్యంగా, ఒక వ్యాఖ్యానంగా రచించేటువంటి ఒక రామభక్తులు మా డాక్టర్ నారాయణ గారు. రామారామం అనే పేరుతో వాల్మీకి రామాయణం నుంచి 240 శ్లోకాలకి అద్భుతమైన భాష్యాన్ని అందమైన భాషలో చదివే వారిని రామాయణంలోకి లాగేసేట్టు రచించారు రామారామం అనే పేరుతో. అక్కడ తాగకుండా మళ్ళీ వచ్చిన రామకర్ణామృతమా కృష్ణకర్ణామృతమా అనిపించేటట్లుగా 300 పైచులకు శ్లోకాలతో శ్లోకాభిరామం అని ఒక అత్యద్భుతమైన కావ్యాన్ని రచించారు. అంతేకాదు అనేక మంది దేవతల్ని తలంచుకున్నప్పుడు త్యాగరాజు వలనే అంతా రామమయంగా చూడడం, వేద దృష్టి ఉండదు. అలాగా ఒక శివుని ఒక క్షేత్రానికి వెళ్ళి చూసిన, అమ్మవారిని చూసిన, కృష్ణుని చూసిన, బృందావనాన్ని తలంచుకున్న, ఇలా వివిధ క్షేత్రముల యందు దేవతల, తీర్థముల యందు దేవతలను తలంచుకున్నప్పుడు కలిగే అనుభూతుల్ని రమ్యమైన అరుదైన సంస్కృత వృత్తాల్లో శ్లోకాలుగా రచించి ఎన్నో గీతములు, కథలు, భావుకంగా రచన గల్పికలు, వీటన్నిటిని కూడా కలబోసి ఒక అద్భుతమైన గ్రంథాన్ని ఇటీవల రచించారు. సుమనో మంజరి అని డాక్టర్ నారాయణ గారు. ఈ ప్రాంత వాసులందరికీ బాగా పరిచితులైన విద్వాంసులు, వైద్యులు, కవి, భావుకులు, అన్నిటికి మించి భక్తులు. వారు రచించిన గ్రంథం సుమనో మంజరి ఇవాళ ఆవిష్కరించడం సముచితమని నా భావం. ఎందుకంటే త్యాగరాజు రామభక్తుడు. ఆయన ఏ మార్గంలో రాముడిని కొలుచుకున్నారో అదే మార్గంలో సాహిత్య రూపంలో చేస్తున్న వారు వీరు. ఆ గ్రంథాన్ని ఇవాళ ఇక్కడ ఆవిష్కరించడానికి శారదా సంగీత కళా సమితి వారు ఉత్సాహం చూపించారు. వారికి ముందుగా అభినందనలు అందిస్తూ ఆ గ్రంథాన్ని ఆవిష్కరించుకుంటున్నాం. కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీ రఘునాథరెడ్డి గారు ఆ పుస్తకాన్ని ఇక్కడ తీసుకువస్తున్నాం. గురువుగారికి మరొకసారి ఈ వేదికపై నుంచి మా కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ కార్యక్రమంలో ప్రవేశించే ముందు ఇంకొక చిన్న మనం కూడా కార్యక్రమాన్ని చేసుకోవాల్సి ఉంది. ఈ గ్రంథానికి సంబంధించిన ముఖ చిత్రం చూసినట్టయితే చాలా అద్భుతంగా వచ్చింది. దానిని మనకి అందించినటువంటి మిత్రుడు హరితాడోసు, మంచి చిత్రకారుడు ఆయన. మోడీ గారి యొక్క ఇంట్లో వారి వేసిన చిత్రం వారి ఇంట్లో పెట్టుకున్నారు. అటువంటి అద్భుతమైనటువంటి చిత్రాలను రచించిన వ్యక్తి డాక్టర్ గారి కోసమని దీన్ని మేము రామాయణం కోసం అడిగితే అప్పుడు చేసి ఇచ్చారు. దాన్నే మనం ఈ గ్రంథం మీద కూడా ముఖ చిత్రంగా వేసుకోవడం జరిగింది. ఇప్పుడు వారిని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ గారు వారిని సత్కరిస్తారు. ఇక సుమనో మంజరిని మనకి పరిచయం చేయడానికి విచ్చేసినటువంటి పెద్దలు ప్రవచన రాజహంస, అభినవ మల్లినాథ సూరి, ధూళిపాల మహాదేవమణి గారు. వారిని గ్రంథాన్ని సమీక్ష చేయవలసిందిగా కోరుతున్నాను.
గళద్దానగండం మిళద్భృంగషండం చలచ్చారుసుండం జగత్ప్రాణసౌండం కనద్దంతకాండం విపద్భంగచండం శివప్రేమపిండం భజే వక్రతుండం శివదేహార్ధవిలాసిని శివదేహార్ధవిలాసిని శృతిశిరస్సీమంత సింజన్మణి శృతిశిరస్సీమంత సింజన్మణి భవమోహ ప్రవిదాహనైక శిఖిని భవమోహ ప్రవిదాహనైక శిఖిని భాస్వద్రవీందుస్తని నవయోనిస్థిత బిందురూపిణి శిరోనాళీక మాధ్వీపిబత్ పవనాంధో భుజగేశ్వరీ మముదయన్ పాలింపవే శ్రీధరి. వేదిక అలంకరించిన మహానుభావులు భారతాత్మ వేదపురుషులు వారి పాదపద్మాలకు నమస్కారం తెలియజేసుకుంటూ, వారి పేరు చెప్పకూడదని నా ఉద్దేశ్యం, వారి పాదపద్మాలకు నమస్కారం తెలియజేసుకుంటూ, సాహితీ బృహస్పతి మధుర భారతి మా బావగారు మళ్ళీ మాట్లాడితే శ్రీ మల్లాపుడు సీమన్నారాయణ గారికి నమస్కరించుకో. అధ్యక్షులు భాగవత పారాయణలు ఎన్ని చేశారో ఆయనకే తెలియదు. అటువంటి మహాత్ములు సుఖమహర్షిలా కనబడతారు నాకు ఆయన చూస్తుంటే. అదిగో వారికి ఇంకేవేళ కవన కళా తపస్వి మా డాక్టర్ గారు. కవన కళా రాయి లేకుండా ఉండలేరు ఆయన. మనం అన్నం తినలేకుండా ఎలా ఉండలేమో, కాఫీ తాగలేకుండా ఎలా ఉండలేమో, ఆయన కవిత్వం రాయి లేకుండా ఉండలేరు ఆయన. అదే ఆయన పరిస్థితి. అటువంటి మహాత్ములు సుశీల్ గారు ఆయన గురించి ఎప్పుడు ఒక మాట పొగిడినా అంతే ఆవిడ వెనకలిసి. అలాగే ఇంతటి సభ ఆయోజనానికి మా ముఖ్య కారకులు ఈ ధర్మంచర ఉపాధ్యక్షులు, సరే ఋషిపీఠం తరపున వారు మంచి కార్యకర్త అయినటువంటి అప్పాజీ గారికి, కింద కూర్చున్న సాహితీ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసి, మా వైయాకరణ సార్వభౌములు వచ్చారు కానీ శ్రీవేమల రామకృష్ణ శాస్త్రి గారు, వారికి నమస్కారం తెలియజేసుకుంటూ, యస్య ప్రౌఢమనీషయా పదజగత్ వైద్యత్వమాకల్పతే. బుద్ధి అంటే ఆయనది బుద్ధి. అసలు ఆయన ఖాళీ ఎప్పుడు ఉంటుందో తెలియదండి. రామాయణం చదువుతూనే, శ్లోకాలు వింటూనే వైద్యం చేస్తూ ఉంటారు ఆయన. నిరంతరం ఇదివరకు కృష్ణరామస్మరణ చేశారు, పార్టీ మార్చేశారు అవడం, రాముడిలోకి దిగారు, ఇంకా రాముడినే పట్టుకున్నారు. అటువంటిది ఆ ప్రజ్ఞ, ఆ ప్రౌఢ మనీష, యస్య ప్రౌఢ మనీషయా పదజగత్, మొత్తం పద ప్రపంచం అంతా కూడా వైద్యత్వమాకల్పతే. మామూలుగా ఆయన వైద్యశాఖలు, కానీ విద్యా ప్రజ్ఞాదిత్వాత్ అనుపరిచయం చేయమన్నారు, ప్రజ్ఞాదుల్లో పడేయమన్నారు విద్యాశబ్దాన్ని. అప్పుడు వైద్య శబ్దం ఏర్పడుతుంది. మొత్తం పదజగత్ అంతా కూడా ఆయన్ని వైద్యత్వం ఆకల్పతే. ఆ వైద్యశాఖలు కాదు, ఈ వైద్యశాఖలుగా మంచి బ్రహ్మాండానికి ప్రతిష్ఠ తీసుకొస్తోంది. ఆ పద ప్రపంచాన్ని వశం చేసుకున్న రాజమండ్రికి గర్వకారణమైనటువంటి మన డాక్టర్ టీవీ నారాయణరావు గారు. యస్య ప్రౌఢమనీషయా పదజగద్వైద్యత్వమాకల్పతే. యస్మిన్ ప్రోక్తరి రామనామసుధయా. ఛందోబ్ధి ఆఖన్యతే. ఇదివరకు సముద్రాన్ని మదనం చేస్తే అమృతం పుట్టింది, ఇప్పుడు రివర్స్ అయింది. సముద్రాన్ని మదనం చేయగా ఎప్పటికో చివరికి పుట్టింది అమృతం. ఏమండి,
కానీ ఇప్పుడు యస్మిన్ ప్రోక్తరి వారు రామాయణం చెప్పడం మొదలెట్టిన తర్వాత యస్మిన్ ప్రోక్తరి రామనామ సుధయా అమృతం అబ్ధిని పుట్టించింది. అక్కడ అబ్ధి అమృతాన్ని పుట్టిస్తే వీరి యొక్క రామ ప్రవచనాల మూలంగా యస్మిన్ ప్రోక్తరి రామనామ సుధయా ఛంద అబ్ధి ఛందో అబ్ధరాఖణ్యతే అలా తవ్వపడింది. సముద్రాన్ని తవ్వడం ఎవరికైనా సాధ్యమా? అది నారాయణరావు గారి సాధ్యం. ఎందుకు చెబుతున్నానంటే ఇందులో ఎన్ని ఛందస్సులు వాడారో చెప్పలేం. ఛందస్సులో ఎన్ని పద్యంలో ఎక్కువ అలవాటు ఉన్నవాళ్ళం అని ఆ భ్రమ కాస్త పోయింది. ఈయన పుట్టి 10 ఏళ్ళు అయింది. ఆయన వయసు 10 ఏళ్ళు. 10 సంవత్సరాలకు ముందు ఆయనకి అనుష్ఠుపు కూడా వస్తున్నాడు రాదు నాకైతే అనుమానం. ఎందుకంటే భారతం రామాయణం అన్నీ వస్తున్నాయి ఆయనకి. ఏమో నాకు తెలియదు, మరి నాకు తెలిసినంత వరకు ఓ 10 సంవత్సరాల లోపే. అటువంటిది ఆయన మొదలుపెట్టారు, అంతే సంగతులు. యస్మిన్ ప్రోక్తరి రామనామ సుధయా ఛందోబ్ధరాఖణ్యతే తవ్వపడింది. ఇంకా తవ్వపడుతోంది, ఇంకా తవ్వపడుతోంది. యం సంసృత్య సరస్వతి హరిసతి సఖ్యేన సమ్మోదితే ఎప్పుడు కూడా సరస్వతికి లక్ష్మికి విరోధం ఎప్పుడో ఒక చోట ఉండవు అంటారు. ఎవరు చెప్పారండి ఆ మాట? నారాయణ గారు చూస్తే తెలియట్లేదా మీకు? అది అబద్ధం. యం సంసృత్య కాదు, సంసృత్య ఆయన ఆశ్రయించి యం సంసృత్య సరస్వతి హరిసతి సఖ్యేన వాళ్ళ మధ్యలో పచ్చగట్టేస్తే బొగ్గమంటుంది. అటువంటిది సఖ్యేన సమ్మోదితే ఆవిడ ఆనందిస్తోంది, ఈవిడ ఆనందిస్తుంది. అత్తాకోడళ్ళు ఎంతగా ఆనందించడం అనేది వాళ్ళిద్దరికీ సఖ్యత చేకూర్చారు మహానుభావులు మన నారాయణరావు గారు. స్వయం షణ్ముఖ శిష్యరాట్ ఆయన మామూలు శిష్యులా. స్వయం వారి అనుగ్రహం, వారి రామ ఉపదేశం, వారి ఆంజనేయ ఉపదేశం, ఆ వల్లభ గణపతి యొక్క అనుగ్రహం కనుక స్వయం షణ్ముఖ శిష్యరాట్ గుణివరో నారాయణో వర్ధతాం. వయసులో పెద్దవాడిని కనుక నేను ఆశీర్వదించాను. ఆయన హృదయంలో ఉన్న రాముడికి సాష్టాంగ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ సుమనో మందిరం 2వ శ్రోత అండి. ప్రథమ శ్రోత రామచంద్రమూర్తి, ఏమి సందేహం లేదు. 2వ శ్రోత ప్రతి శ్లోకం రాయడం నాకు పంపించడం. అర్ధరాత్రి పంపించేవారు, ఒక్కసారి 2ంటికి 3ంటికి పంపించేవారు ఆయన. నేను కూడా 3ంటికి ఎందుకైనా మంచి ఒకసారి వాట్సాప్ చూస్తుండేవాడిని, ఆయన శ్లోకాలు ఉంటూ ఉండేవి. వెంటనే అందులో ఛందస్సు బాగుంటే బాగుంది చెబుతాను, బాగోపోతే నేను ఖచ్చితంగా కొంచెం మార్చుకోవడం బాగుంటుందని చెబుతాను. వెంటనే మార్చుకుంటా, దానికి గుర్తు చేస్తాను. వారు కూడా దీనికి గుడ్డకట్టుని గుర్తు చేస్తూ ఉంటారు. అంత ఉపాసన అండి. అసలు కవిత్వం రాయలేని పరిస్థితి అయిందనమాట. అది హ్యాబిట్టో ఏమిటో తెలియదు, కానీ ఈ మంచి హ్యాబిట్ చాలా ఎప్పుడూ అలా ఉంటూనే ఉండాలి, ఎప్పుడూ ఎదుగుతూనే ఉండాలి. మన రాజమండ్రి గర్వకారణం నంబర్ 1 కవిస్తుడిగా నన్నయ్య పుట్టిన దేశం. ఆయన తెలుగులో కవిత్వం రాస్తే మీరు సంస్కృతంలో కవిత్వం, అదేండి గొప్ప. మేము సంస్కృతంలో కవితను భయపడుతూ ఉంటాం. గొప్పకుని ఎవరు పట్టుకుంటారు, ఇప్పుడు వ్యాకరణ యాత్ర ఎవరు పట్టుకుంటారు, భయపడుతూ ఉంటాం. ఆయన నిర్భయంగా వేసేస్తూ ఉంటారు. అటువంటి మహానుభావుడు సుమనో మందిరం అనే పుస్తకాన్ని, ఇంత బరువైన పుస్తకం రాయడం ఎవరికైనా సాధ్యమా? అది వారికే సాధ్యం, వారి చేతి రాయించ పద్మగారికి సాధ్యం అని తెలియజేసుకుంటూ వారిద్దరి ఆ దంపతులిద్దరినీ కూడా మనస్పూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందులో నేను 1-2 తీసుకుంటాను, మొత్తం పూర్తి సమీక్ష వారే చేస్తారు. 114వ పేజీలో రామదీపం అని రాశారండి. అసలు రాముడిని దీపంగా ఎవరైనా వర్ణించారో అప్పటి వరకు? నా దృష్టిలో వాళ్ళు నేను చూసిన దాంట్లో ఇప్పుడు దాకా ఎవరు రాముడిని దీపంగా ఎవరు వర్ణించలేదండి. షోడశకల ప్రపూర్ణుడు అన్నారు, రామచంద్రుడు అన్నారు, మరొకటి అన్నారు తప్ప ఎవరిని రాముడిని దీపంగా చేయలేదు. ఈయన రామ పరంజ్యోతిని వెలిగించారండి ఆయన రామదీపం పేరుతోటి. అందులో దీపం అంటే ఒక లక్షణం ఉంది. దీపానికి 2 లక్షణాలు ఉంటాయి. ఏమిటి? ముందు తమస్సును హరించడం, ఆ తర్వాత కాంతినివ్వడం. అంతే కదా? ముందు కాంతి ఇచ్చి తర్వాత తమస్సును హరిస్తే సరిగ్గా వెలగదు. ముందు తమస్సును హరించిన తర్వాతే
తర్వాత కాంతినివ్వాలి. అజ్ఞానం తొలగించిన తర్వాతే జ్ఞానం అప్పుడు నిలుస్తుంది. శుభ్రంగా చెత్త అంతా కాల్చిన తర్వాతే పంట వేయాలి తప్ప ముందు ఆ చెత్త ఉండగా పంట వేస్తే ఎదగదు. వీరు ఎన్ని మర్యాదలు పాటించారు చిన్న శ్లోకంలో చూడండి. త్రిలోక దైత్య భీకరం దయాయుతం మనోహరం సమస్తలోక వందితం తమోనుదం భ్రమాపహం మహార్ధసారబోధకం సుసాంద్రకాంతి కేవలం నమామి రామదీపమేవ సర్వదా చ సర్వదా సర్వదా చ సర్వదా. చిత్రం చూడండి. సర్వదా చ సర్వదా రెండు విశేషణాలు వేశారు. ఒక విశేషణము తమస్సుకు హరించడం, మరొక విశేషణం కాంతిని ధరించడం. సర్వదా అంటే తమస్సు హరించాలి, సర్వథా అంటే కాంతిని ధరించాలి. ఇది ధర్మకాంతి, భారత కాంతి, ఇది భారత ధర్మకాంతి, ఇది తేజస్సు. ఆ తేజస్సుని ధరించాలి. ఈ రెండు విశేషాలు ఎందుకు అంటుకుంటారు చాలామంది? పాదపూర్ణం అనుకుంటారు. కాదు, అక్షరం కూడా పాదపూర్ణం లేకుండా రాశారు ఆయన. అది నారాయణ గారి కవిత్వం అంటే. రాముడు అన్న వెంటనే మనకి అందరికీ 16 గుణాలు తడతాయి, అంతే కదా? వాల్మీకి వేసిన ప్రశ్న కదా కోన్మిస్తం సంప్రదాయంలోకి. వెంటనే 64 లక్షణాలు చెప్పాడు ఆయన మహానుభావుడు నారద మహర్షి. ఆ 16 సంఖ్య పడిపోయిందండి ఆయనకి. రాముడిని దీపంగా వర్ణిద్దాం అనుకున్న వెంటనే 16 గుణాలు వచ్చేసాయి ఈ పద్యంలో. 16 సంఖ్య ఎందుకయ్యా 16 సంఖ్య అన్నారు. రాముడు షోడశ కళా పరిపూర్ణుడు, ఆయనలో 16. చంద్రుడు షోడశ కళా పరిపూర్ణుడు, షడ్గుణ షోడశ కళా సంపన్నుడు ఆయన. వెంటనే ఈయనకి అష్టి ఛందస్సు తోచిందండి. ఇది అష్టి ఛందస్సులో పంచచామర వృత్తం. అష్టి 16వ ఛందస్సు. రాముడిని వర్ణిస్తూ 16వ ఛందస్సు ఎందుకు ఎత్తుకున్నట్లు? రాముడు షోడశ కళా పరిపూర్ణుడు ఎలా అయ్యాడు? రాముల్లో రా అనే అక్షరము సూర్యబీజము అగ్నిబీజము కూడా. సూర్యుడు 12 మంది ద్వాదశాదిత్యులు కదా, అగ్నులు 3, రా ప్లస్ త్రేతాగ్నులు. చంద్రుడు ఒక్కడే. 12, 3, 15, 1, 16. కనుక రాముడు అన్న వెంటనే లలితా పరాభట్టారకు వ్యక్తం అవుతుంది. షోడశి ఆ తల్లి షోడశి లలితా త్రిపురాంబిక. అందుకని శ్రీరాము లలితాంబిక అన్నారు సాధకులు. సో రాముడిని లలితగా అర్చించేవాళ్ళు, లలితగా భావం చేసేవారు. ఆ 16 గుణాలు రావాలి. ఆ 16 గుణాలు రావడం కోసము వెంటనే అష్టి ఛందస్సు ఎందుకు తట్టిందో ఆయనకి తట్టింది. అంతేకాదు, రాముల్లో రా సూర్యబీజం ఉన్నాం కదా, ఆ అగ్నిబీజం ఉన్నాం కదా, దీని నిండా రకారాలండి. రాముడు మదిలో తోచిన వెంటనే రకారంతో ప్రారంభమైపోతుంది శబ్దం. త్రిలోక దైత్య భీకరం, ముందు తమోపురుషం కావాలి, అజ్ఞానం హరింపబడాలి, తమస్సు తొలగాలి. అందుకని మొట్టమొదటి విశేషం ఏం వేశారు? త్రిలోక దైత్య భీకరం అన్నారు. ఈ త్రిలోకాలో త్రి అనే శబ్దము, తకారము రకారము 2 సంయుక్తాక్షరం. తకారము తత్వవాచకం. తకారం గురించి 16 లక్షణాలు చెప్పారు కోశగాళ్ళు. కామధేను తంత్రము తకారం గురించి 16 లక్షణాలు చెప్పింది ఏకంగా. అందులో తకారం తత్వార్థబోధకము అని ప్రత్యేకించి, రకారము సరే సూర్యబీజం చెప్పాను. అయితే ఈ రెండింటికి సంయోగం ఏమైంది అంటే హల్లుల్లో 16వ హల్లు. కచ్చడి తప్పల్లో కవర్గైదు, చవర్గైదు, తవర్గైదు, 3 5 15, 6వ షోడశం వ్యంజనం చాపి 16వ వర్ణంతో మొదలుపెట్టారండి ఆయన. ఎంత చిత్రం అండి! 16 సంఖ్య. అంతేకాదు, చతుర్భుజాం మహాశాంతాం మహామోక్షప్రదాయినీం సదా షోడశవర్షీయాం రక్తాంబరధరాం పరాం నాలాలంకారభూషాద్యాం సర్వసిద్ధిప్రదాయినీం యవం ధ్యాత్వా తకారంతు తన్మంత్రం దశధా జపేత్ అన్నాడు పరమేశ్వరుడు పార్వతితోటి. తకారం ఒక మంత్రం అన్నారు. రామాయణం తకారంతో ప్రారంభమైంది. తకారం తత్వార్థవాచకం. రాముని దీపంగా వర్ణిస్తున్న వీరు తకారంతో ప్రారంభం చేశారంటే చతుర్భుజాం విష్ణుమూర్తి, మహాశాంతాం మహామోక్షప్రదాయిని. మా ఛందస్సులో మాత్రం 6 తగడమున్న 4 పీణిగిళ్ళు తథ్యము సుమతి అంటారు.
6వ అక్షరం 16వ అక్షరం 1, 3, 7, 11 అక్షరాల్లో తకారం రాకూడదు అంటారు. కానీ తత్వార్థవాచకం తగనంతో చాలామంది జగనంతో చాలామంది ప్రారంభించారు. జగనంతో శ్రీకృష్ణుడు ప్రారంభించాడు. మహా ఉపాసకులకి ఆ అక్షరాల గురించి కానీ గణాల గురించి వాళ్ళు పట్టింపు లేదు వాళ్ళకి. చతుర్భుజాం మహాశాంతాం మహామోక్షప్రదాయినీం సదా షోడశవర్షీయాం రక్తాంబరధరాం పరాం. ఈ తకారము రకారంతో కూడింది. రకారము రక్తవాచకము, క్రోధినీవాచకం అన్నారు. నానాలంకార భూషాధ్య సర్వసిద్ధి ప్రదాయినీం యవం ధ్యాత్వా తకారంతు తన్మంత్రం దశధా జపే. తకారం అంటే చాలటండి, 10 సార్లు తాత అంటే చాలట, అది మోక్షప్రదాయం అవుతుంటండి. అటువంటి రామదీపాన్ని వెలిగిస్తూ తకార ప్రారంభం 16 అక్షరంతో ప్రారంభం చేస్తూ రో రక్త క్రోధనీరేప పావకస్తేజసో మత భుజంగేశో మతి సూర్య ధాతు రక్త ప్రకాశక వ్యాపకో రేవతీ దానం దక్షాంశో వన్యమండలం శ్రీకంఠ ఊష్మాహృదయం ముండి త్రిపుర సుందరి. రకారం త్రిపుర సుందరి లక్షణం అంట. అటు తకారం రకారం త్రిపుర సుందరిలో రామదీపాన్ని త్రిపుర సుందరితో వెలిగించారు, అమ్మవారి చేత వెలిగింపు చేశారండి. అంతేకాదు ఈ శ్లోకంలో త్రిలోక దైత్య భీకరం దయాయుతం మనోహరం 3 రకాలు ఉన్నాయి. అందులో సమస్త లోకవందితం తమోనదం భ్రమాపహం అందులో ఒకటి. మహా అర్ధసారబోధకం సుసాంద్ర కాంతి కేవలం నమామి రామదీపమేవ సర్వదా చ సర్వదా. సర్వదా అయితే త్రిలోక దైత్య భీకరానికి, దయాయుతం మనోహరం అన్న దానికి సర్వదా అంటే అజ్ఞానం నశింపబడాలి, జ్ఞానం ప్రకాశితమై అది ధరింపబడాలి. ఈ లక్షణాలు వచ్చేలాగా అనేకానేక విశేషాలతోటి ఈ రామదీపాన్ని వెలిగించడం ఎంతో ఆశ్చర్యకరంగా అనుకోకుండా జరిగిందో తెలియదు. కానీ ఇంకా రామచంద్రమూర్తి ధ్యానం చేస్తున్నారండి. నిజంగా ధ్యానం వేళ మనం పూజామందిరంలో ధ్యానం చేసుకోదగిన శ్లోకంలో ఉంది ఈ శ్లోకం. ధ్యాయే దక్క కులాబ్ధ శీతకిరణం కాలాభ్రతేజోయితం కారుణ్యార్ణవరూపిణం రఘుపతిం ధర్మాగ్రహం సుందరం మర్యాదా పురుషోత్తమం స్మితగిరం మాధుర్య సంభాషణం దుర్ధర్షం రణకర్కసం త్వభయదం దాంతం సతాం రక్షకం. 19 రకారాలు ఉన్నాయి ఇందులో. రకారాదీన నామాని మారీసుడు ఆ రానే అక్షరం వినపడితే చాలు గడగడలాడిపోయాడని చెప్పాడు వాడు. రకారం లేకుండా రాముడి గురించి రాయలేని వ్యక్తిస్తుంది. రా అంటే రాముడి మీద వచ్చి తీరవలసిందే. ఇది ధ్యాన శ్లోకం, నిత్యము పూజామందిరంలో పఠింపదగిన శ్లోకంలో ఉంది. ఇటువంటి మహాకవిత్వం ఇది, సాధారణ మామూలు కవిత్వం కాదు. రామచంద్రమూర్తిని రామం భజే శ్యామలంలాగా రామధ్యానం చెప్పారండి. ఈ రామధ్యాపనం చేసిన శ్లోకంలో ధ్యాయే దక్క కులాబ్ధ శీతకిరణం ఇప్పుడు చదివాను కదా. ధ్యాయే ఈప్సత సిద్ధయే నరహరిం త్రైలోక్యనాథం ప్రభుం వైదేహ్యా సహితం చ లక్ష్మణయుతం కోదండహస్తాంబుజం సుగ్రీవాది కపీంద్ర సేవిత పదం వాతాత్వదారాధితం శాంతం నిర్మల మందహాస విధినా మోక్షప్రదం శాశ్వతం. అసలు ఒక వైద్యుడు మామూలుగా ప్యాంటు షర్టుతో వైద్యం చేసి మెదడులో స్టెతస్కోప్ పెట్టి వైద్యం చేసే ఒక డాక్టర్ గారు ఇటువంటి ధ్యాన శ్లోకాలు రాయగలరా అనిపిస్తుంది. మహాద్భుతంగా రాసిన ధ్యాన శ్లోకాలు. ఇంకో చిత్రం ఏమిటంటే, ఇంతటి మహాభక్తి తత్పరుడు, భక్తి చక్రవర్తి, కవణకళా తపస్వి నాకు భక్తిని మహానుభావాన్ని ప్రార్థన చేస్తున్నారు. ఎవరిని ప్రార్థన చేయాలి? భక్తిని మని రాముని ప్రార్థన చేయాలి. రాముడి మీద కావ్యం చదువుతున్నప్పుడు రాముని ప్రార్థన చేయాలా? మరి ఎవరిని ప్రార్థన చేయాలి చెప్పండి? నేను రాముడు ప్రార్థన చేయలేదు, భక్తి కావాలట. ఎవరిని ప్రార్థన చేస్తారో చూడండి. గోపీజన రక్షణే కృతమతే గోవర్ధనోద్ధారక కృష్ణుని ప్రార్థన చేస్తున్నారు. వంశీవాద్య నినాదమోదన పటో భక్తో గచింతామణి రాధారాధిత దివ్య మోహనతనో బృందావనాధీశ హే భక్తిం దేహి రఘుత్తమే భవహరాం ఐకాంతికాం సర్వదా భవహరాం ఐకాంతికాం సర్వదా. మామూలు భక్తి కాటండి. మనకి భక్తి కొబ్బరికాయల మీద
ప్రసాదాల మీద ఉండే భక్తి. ఆయనకు ఎలా కాదు, భవహరాం ఐకాంతికాం, అదండి ఆ భక్తి కావాలంటే ఆయనకి. కృష్ణుని ప్రార్థించడం అంటే రాముడి మీద శ్లోకం చెబుతాం మూల, రాముడి మీద భక్తి శివుని ప్రార్థిస్తున్నారు, కృష్ణుని ప్రార్థిస్తున్నారు. ఇంకా ఊరుకున్నారా? శ్రీ బృందావన వాస నిత్య రసికే, కేవలం కృష్ణ వల్ల ఏమవుతుంది, పక్కన రాసి ఉంటేనే అవుతుంది. రాసాధిపే నాయకే శ్రీకృష్ణార్పిత మానసే కమలజే శ్రీకీర్తి సత్పుత్రికే శ్రీ రాధే భవదీయ సేవకం అమం మాం పాహి కృష్ణ ప్రియే భక్తిని దేహి రఘుత్తమే. నీ ఎందు భక్తిని మనటం లేదు. రఘుత్తమే భవహరాం ఐకాంతికాం సర్వదా. రాధాకృష్ణ భక్తి మనం ఏంటండి? కృష్ణ సత్యభామని రుక్మిణి సహితమైన కృష్ణుడు కాదు అడుగుతుంట, గోలోక పరబ్రహ్మ ఎట్టిన రామ ఆ కృష్ణ పరబ్రహ్మని భక్తి మనం అడుగుతున్నారు. ఎందుకు ఇమ్మన్నారో చెబుతాను. అంతేకాకుండా తర్వాత ఇంకో 2 శ్లోకాలు ఉన్నాయి, 4 శ్లోకాలు ఉన్నాయి, ఇంకెవరిని అడగలేదు నేను. ఆ 3వ శ్లోకం చూడండి. కైలాసాద్ర నివాస రుద్ర భగవన్ కామఘ్న పృథ్వీపతే గంగా మండిత నిత్యనూతనతనో సర్పావతంస ప్రభో స్థానో సర్వ మహాశ్మశాన నిలయ శ్రీకంఠ గౌరీపతే భక్తిం దేహి రఘోత్తమే భవహరాం ఐకాంతికాం సర్వదా. ముందు కృష్ణుడు, తర్వాత రాధ, తర్వాత శివుడు, తర్వాత అమ్మవారు. హే విశ్వేశ్వరి హే భవానీ నగజే శ్రేయస్కరి శ్రీ శివే హే ధాత్రీధర నందిని త్రిదశపే హే గౌరీ హే చండికే హే చాముండి మృడప్రియే చ లలితే సర్వాణి హే శ్యామలే భక్తిం దేహి రఘోత్తమే భవహరాం ఐకాంతికాం సర్వదా. ఎటువంటి భక్తులు అడిగారు, అమ్మవారిని అడుగుతున్నారు. 4 శ్లోకాలు చెప్పారంతే. ఏమిటి కారణం? ఇందులో ప్రతి పదానికి వ్యాఖ్యానం చేస్తే కనీసం ఈ శ్లోకాన్ని అరగంట సేపు చెప్పుకోవచ్చు విధంగా. ఏ శ్లోకానికే మరి పద్యాల్లో ఆ పదాలు పడ్డాయంటే అంతరార్థం ఉంటుంది కదా. అయితే ఎందుకు రాధాకృష్ణుని అడిగారు, ఎందుకు శివపార్వతులను అడిగారు? వాళ్ళిద్దరికి మించిన మహాభక్తాగ్రగణ్యులు ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఎవరు లేరండి. అఖిలాంటి కూడా బ్రహ్మాండాల్లో రాధాకృష్ణులు కానీ శివపార్వతి కానీ మించిన మహాభక్తాగ్రగణ్యులు ఇంకెవరూ లేరు. ఎందుకంటే ఓసారి వైకుంఠంలో పెద్ద సభ జరిగింది, గోలోకంలో సభ జరిగింది. ఆ గోలోకంలో అఖిలాంటి కూడా బ్రహ్మాండాలు అందరు దేవతలు వచ్చారు. అందరు దేవతలు వచ్చి ఆ కృష్ణ పరమాత్మని, ఆ కృష్ణ పరబ్రహ్మని స్తుతి చేయడం మొదలెట్టారు. మొట్టమొదటి ఎవరు లేచారు? యావద్విశ్వము పారవశ్యమునా ఆహాయంచు కీర్తింప. మొత్తం విశ్వం అంతా కూడా కృష్ణ పరబ్రహ్మని యందు లీనమైపోయి అలా స్తోత్రం చేశారటండి. ఆయన కళ్ళు తెరవలేదు, అలా ధ్యానంలో వింటున్నాడు అంతే. యావత్ విశ్వము పారవశ్యమున ఆహాయంచు కీర్తింప. ఆయన కనీసం పెదం కూడా చెప్పలేదు, బాగుందినా అనలేదు. వెంటనే విశ్వం అంతా మూగపై కూర్చుంది. అప్పుడు సరస్వతి లేచింది. అఖిలాంటి కూడా బ్రహ్మాండ సరస్వతులు ఏకరూపాన్ని ధరించి అప్పుడు స్తోత్రం చేయడం మొదలెట్టాయి. వాణి వాచశ్రుతి. ఆవిడ వీణతో వాయించి స్తోత్రం చేస్తుంటే ఆ వీణ మోగపోయిందే తప్ప ఆయన కనీసం పెదవు కూడా విప్పలేటండి. వాణి వాచశ్రుతి. ఆవిడ కూడా సిగ్గుపడి కూర్చుందట. ధాతృవేదములు. ఆ సరస్వతికే సాధ్యం కాకపోతే వేదాలు వచ్చాయట. మేము స్తోత్రం చేస్తాం ఆయనట. ఆ వేదాలు కూడా స్తుతించి అప్రాప్య మనసహ అంటారు కదా బ్రహ్మవేత్తలు, అవి కూడా సిగ్గుపడిపోయి వెనక్కి వచ్చేసేట. వాణి వాచశ్రుతి ధాతృవేదములు చావల్ కోల్పడం. నిగ్గులు తీరా, నిగ్గులు పోవా, వాడి నిగ్గు కూడా పోయింది పాపం. అమృతం లేచింట. నేను తీగా ఉంటాను కదా, నేను బ్రహ్మాండంగా ప్రార్థన చేస్తానని. అమృతం కూడా చావల్ కోల్పడా, తన చావంతా పోయిందిట. ఇంకెవరు స్తోత్రం చేయలేకపోతున్నారు. ఆయన కళ్ళు విప్పడం లేదు కనీసం. అప్పుడు పరమశివుడు లేచేటండి. శంభు కీర్తన సుధా మందాకిని. ఆ పరమశివుడు లేచి మురదనే వాయిద్యాన్ని ఓ చేత్తో వీణా వాయిద్యాన్ని వాయించి ఆయన అలా కీర్తన చేస్తుంటే శంభు కీర్తన సుధా మందాకిని పెద్ద స్రవంతి వచ్చేసి నదిగా మారిపోయి ఆ కృష్ణ పరమాత్మ రాధాదేవి ఇక్కడి నుంచి కరిగిపోయి కాళ్ళ దాకా కరిగిపోయి నీళ్ళు కలిసిపోయేటండి. ఆ గోలోకం అంతా జలమయం అయిపోయిందట.
శంభ కీర్తన సుధా చిద్రూప మందాకని శ్రావంబౌచు కరింగతీవు స్వపద స్వర్గంగవై శ్రీధర. అదే భూలోకుల గంగగా అవతరించట. శంభుడు ఈయనే స్తోత్రం చేస్తాడు, ఈయనే స్తోత్రం చేస్తాడు అనుకున్న చిన్న చూపు చూశారు. ఆయన స్తోత్రం చేస్తే రాధాకృష్ణుడు కరిగిపోయి ఆ నీటిలో మునిగిపోయారట. అయ్యో కృష్ణుడు లేడు, కృష్ణుడు లేడు, కృష్ణుడు గోగోలు పడుతున్నారట. ఓహో నేను ఇక్కడున్నాను పరమశివుని కీర్తనకి పరవశించేసి నేను నీరు కాలిపోయినట్టు రాధాకృష్ణుడు. కనుక ఆ రాధాకృష్ణులు ఆ శివుడు ఆ రాధాకృష్ణ నీరుగా మార్చాడే. శివుణ్ణి గుర్తు చేసుకోవాలి భక్తి. ఆ శివుని ప్రార్థిస్తే ఖచ్చితంగా అటువంటి కరిగిపోయేలాంటి భక్తిని ఇస్తారని శివపార్వతులు ప్రార్థన చేశారు. మరి ఆ కృష్ణుడు ఏం చేశారు? బాణత్వం వృషభత్వమర్ధవపుష భార్యాత్వమార్యాపతే గోణిత్వం సఖిత మృదంగవహత. శంకర భగవత్పాదులు చెబుతారు ఆ శివపరమాత్మ సేవ చేయడం కోసం బాణత్వం వృషభత్వం. బాణం లేకపోతే త్రిపుర సంహారంలో తానే బాణంగా మారిపోయాడు. వృషభత్వం నాకు సరైన వాహనం లేదయ్యా అంటే స్వామి నన్ను అనుగ్రహించండి స్వామి అని వెంటనే వృషభావతారం అయితే వృషభం అంటే ఎవడు అనుకుంటున్నారు? సాక్షాత్తు నారాయణుడు. వృషభత్వం అంతా అయింది. ఆయనకి భార్య లేకపోతే అర్ధవపుష భార్యాత్వం. పార్వతి ఎవరు అనుకుంటున్నారు? సాక్షాత్ కృష్ణ పరమాత్మ పార్వతిగా అవతరించాడు. గోప్త్రి గోవింద రూపిణి సాక్షాత్తు గోవిందుడే మామూలు లక్ష్మీదేవి పెళ్లి చేశాడు. సప్త వైవస్త మంత్రంలో గోవిందుడు కూర్చుని కళ్యాణం చేశాడు. కనుక వాళ్ళిద్దరికీ వృషభత్వం అర్ధవపుష భార్యాత్వం ఆర్యాపతే గోణిత్వం. ఆయన కాళ్ళు పట్టుకోవడం కోసం పందిగా మారి దొలుచుకుంటూ వెళ్ళి కాళ్ళు కూడా పట్టుకోలేకపోయాడు. గోణిత్వం సఖిత మృదంగవహత. ఆయన సంధ్యాతాండవం చేస్తుంటే ఎవరు వాయిద్యాలు వాయించలేకపోతుంటే అలసిపోతుంటే ఈయన లేచి డప్పులు కొట్టి వాళ్ళకి మారి ఆయన వాద్యం చేయడం మొదలెట్టండి. ఆయన్ని సేవ చేయడం. తత్పాదే నైనార్పణం కృతవాన్ తద్దేహభాగో హరి తద్దేహబాహో హరి పూజ్యతరహ. అతనికి లేకపోతే శివపరమాత్మ సేవ చేసేవాడు ఎవరండి? శివపరమాత్మ లేకపోతే కృష్ణ పరమాత్మ సేవించేవాడు ఎవరండి? వాళ్ళిద్దరూ సేవన ధురంధరులు, భక్తి తత్పరులు. అటువంటి వాళ్ళని భక్తిని రామచంద్రమూర్తి పట్ల భక్తిని ఇవ్వయా అంటున్నారు. ఎందుకు అడిగారంటే రా అంటే అది అయింది, మా అంటే శివుడిది, రా అంటే నారాయణది, మా అంటే శివునిది. కనుక ఇద్దరి అభేదంతో కూడిన ఆ రెండు స్వరూపాలు విభేదంగా చేసి ద్వైతంలో అద్వైతాన్ని ఆయన మొక్కి నాకు ద్వైతం ద్వారా అద్వైతాన్ని ప్రసాదించే మహానుభావ అని ఈ కీర్తనలు చేయడంలో తాత్పర్యం అది నాకు తోచిన భావన. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత ప్రతి శ్లోకానికి చెప్పుకోవచ్చు. నాకు అవకాశం ఇచ్చినందుకు గాను నారాయణరావు గారికి ఈ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వస్తి ప్రజాభ్యః. మణి ప్రకాశింపజేస్తుంది, అందరినీ ప్రకాశింపజేశారు తన ఇందులో డాక్టర్ గారిలో ఉన్నటువంటి కవిత వైభవాన్ని కళ్ళకట్టినట్టు చెప్పగలిగే సామర్థ్యం వారికే ఉంది. కాదు నాకు ఉందని మళ్ళా పడుతున్నాను గారు ఉన్నారు. ఆయన చెప్పే ప్రశ్న చూస్తే వారి ప్రసంగం వినే ముందుగా బ్రహ్మశ్రీ ఘనపాటి గారు వారి యొక్క అమూల్యమైనటువంటి ఆశీస్సులను మనకు అందిస్తారు.